నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. కూటికి గూడుకు నోచుకోక ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ నిత్యం నరకయాతన అనుభవిస్తున్న అనాథులను చేరదీసి వారిని చంటి బిడ్డల్లా చూసుకుంటున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం గత 14 ఏళ్లలో 100 మంది అనాథులకు ఆశ్రయమిచ్చి ఆదరించింది. సేవాభావం కలిగిన మానవతామూర్తులు వారి పుట్టినరోజు నాడు ఈ రక్షణాలయానికి వచ్చి ఈ అభాగ్యుల మధ్య పుట్టినరోజుని జరుపుకుని ఆ విశేషమైన రోజున అభాగ్యులకు అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అలా గణేష్ గౌడ్ అనే మానవతామూర్తి తన పుట్టినరోజు వేళ దీనులకు ఆకలి తీర్చి దేవుని ఆశీస్సులు పొందారు. హైదరాబాద్ ఈసీఐఎల్ వాస్తవ్యులైన సేవామూర్తి గణేష్ గౌడ్ జ్యోతి గారు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని శివయ్యకు స్వయంగా అభిషేకాలు చేసి అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన కౌండిన్య గోత్రంపై ప్రత్యేక పూజలు చేసి ముక్కంటీసుని ఆశీస్సులు అందజేశారు. ज्योति नामने श्रीनाथ नामदेस्य दीप्ति नामने सहस्त्र नामने सहस्र नामदेस्य सुनीता नामने मधुसूदन गौर नामदेस्य विश्वंभर गौर नामदेस्य उदेश्वर गौर नामदेस्य अरुण कुमार नामदेस्य सुनीता नामने वेदश्री नामने श्लोक बाबा नामदेस्य रमेश नामदेस्य सुधा नामने पृथ्वी नामदेस्य विधि नामदेस्य सह कुटुंबानां భక్తి మార్గాల్లో తరించిన అనంతరం గణేష్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సొంత వారంటూ ఎవరూ లేక ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి ఈ అభాగ్యుల ఆకలి తీర్చి పుట్టినరోజు నాడు నిర్భాగ్యుల నిండైన ఆశీస్సులు నీలకంఠుని దివ్యాశీస్సులు పొందారు గణేష్ గౌడ్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు శంకర్ గారు అనాథలను చాలా బాగా చూసుకుంటున్నారని అన్నారు. పుట్టినరోజు నాడు చాలా సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్తున్నానని అన్నారు. ఓం నమ శివాయ. అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల్లో ఉన్నది. అది మాకు తెలిసి ఇక్కడికి వచ్చాము గత సంవత్సరం 23లో. నా పుట్టినరోజు సందర్భంగా 1,16,000 రూపాయలు అన్నదానం కింద ఇచ్చాను, నిత్యాన్నదానం కింద. ప్రతి సంవత్సరం నేను వచ్చి ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి నా చేతి ద్వారా వడ్డించి వెళ్తున్నాను. ఇక్కడ శంకర్ గారని దీన్ని ఆర్గనైజర్ ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నాడు. ఆయన ఒక 600 మంది డివోటీస్ను చాలా వరకు మంచిగా చూసుకుంటున్నాడు. 3 పూటల భోజనం పెట్టించి వాళ్ళకు సంరక్షణ చేస్తూ మంచిగా ఎక్కడ దేశాలను తీసుకొచ్చి ఇక్కడ మాటలు రాని వాళ్ళను, రిటైర్డ్ పీపుల్లను తీసుకొచ్చి బాగా చూసుకుంటూ, గత సంవత్సరం రేకుల షెడ్లో ఉండేవాడు. భగవంతుని ఆశీర్వాదంతో మన దాతలతోని ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి దాన్ని బాగా చేసి ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో లేడీసు జెంట్సు అలగలగ పెట్టి వాళ్ళు భోజనాలు 3 పూటలు మంచిగా ఏర్పాటు చేసి వాళ్ళకు సేవకులను ఏర్పాటు చేసి బాగా చూసుకుంటున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి పనులు ఇవన్నీ ఏర్పాటు చేసిండ్రు, భోజనాలు ఏర్పాటు చేసారు కాబట్టి నేను వాళ్ళకు వడ్డించి చాలా సంతోషపడి వెళ్తున్నాను. ఇక్కడ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ చాలా డివోటీతోని వాళ్ళు చాలా బాధ్యతతోని నిర్వహిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా మంచిగా నీట్గా వారికి పేరున ధన్యవాదాలండి. శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమశివాయ. నా పేరు జ్యోతి అండి. నేను ఇక్కడికి మా వారి బర్త్డే రోజు ఇక్కడ అన్నదానానికి ఇక్కడ డబ్బులు కట్టాను.
ఇక్కడ మేము వచ్చి ఇక్కడ చూశాను. అందరిది పరిస్థితి చూసి నాకు చాలా బాధ అనిపించింది. అందుకనే అందరూ కూడా మనసుండి అందరు సేవ చేయడానికి, మన ఇండియాలో అందరికీ ఇది కావాలని, ఈ స్థితి ఎవరికి రావద్దు, అందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. వందల మంది అనాథులకు పునర్జన్మ కల్పిస్తున్న ఈ రక్షణాలయానికి వచ్చి శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాలను జరుపుకుని నిత్యాన్నదానానికి సహకరిస్తున్న మానవతామూర్తులకు మహేశ్వరుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. భక్తులారా, మీరు కూడా ఒక్కసారి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని, సేవానుభూతిని పొంది శంకరుడి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.